అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఇప్పుడు ఒక మోస్ట్ ట్రెండింగ్ ఇష్యూ అని చెప్పుకోవచ్చు, గాదే సాయి కృష్ణ లాకప్ డెత్. అసలు చాలా అటెన్షన్ వచ్చింది ఈ కేసు మీద. సో ఏం జరిగింది ఏంటి అనేది అందరికీ తెలుసు, అదొక పక్కన పెడదాం సార్. కానీ ఇప్పుడు ఈ ఇష్యూని రాజకీయం కూడా చేస్తున్నారు సార్. వైసీపీ నేతలు దీని మీద బాగా అటెన్షన్ తీసుకుంటున్నారు. అలాగే అంటే దీన్ని రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒక క్వశ్చన్. అలాగే చాలా ఇష్యూస్ మనము మూవీస్ తీయడం చాలా చూసాము. సో ఈ ఇష్యూని కూడా మూవీ రూపంలో జనాలకి దగ్గర చేయాలి, ఏదో చెయ్యాలి దీనివల్ల అనేది కూడా ట్రై చేస్తున్నారని వినిపిస్తోంది. సో ఇది రాజకీయంగా జరుగుతున్న పరిణామం కాబట్టి అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అంటారు సార్? ఈ మధ్యనే ఢిల్లీలో ఒక ఇష్యూ జరిగింది. ఒక చిన్న బాలికని వేధిస్తున్నాడనే కారణం చేత ఒక క్యాబ్ డ్రైవర్ని పోలీసు వాళ్ళు ఈ కాళ్ళ కింద కాల్చారు, మోకాళ్ళ కింద కాల్చారు. అది తప్ప ఒప్ప కాల్చడం పోలీసులు చెప్పే సహజంగా ఎట్లుంటుందంటే, సీను రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకెళ్ళినప్పుడు మా దగ్గర ఉన్న ఆయుధాన్ని లాక్కొని మమ్మల్ని ఏదో చేయాలని చూస్తే మేము తప్పని పరిస్థితుల్లో ఎన్కౌంటర్ చేసాం అనేది పోలీసులు సహజంగా అదే చెప్తారుగా. దిశ ఎన్కౌంటర్ టైంలో అదే మనం వింటాం, ఢిల్లీలో ఈ ఇష్యూ జరిగినప్పుడు అదే వింటాం, ఎప్పుడైనా అదే చెప్తారు కదా. ఇప్పుడు ఆ ఇష్యూస్ మీద మనకు అనుమానాలు ఉంటాయి, పోలీసులు చెప్పే సమాధానాల మీద మనకు అనుమానాలు ఉంటాయి. అయినా సరే మనం ఆ విషయాన్ని సమర్థిస్తామా వ్యతిరేకిస్తామా? ఇప్పుడు ఎందుకు సమర్థిస్తాం అంటే అతను చేసిన నేరాన్ని మనం చూస్తాం, పోలీసులు చేసిన దానికంటే అతను చేసిన నేరాన్ని మనం చూస్తాం. ఎగ్జాంపుల్, హైదరాబాద్లో దిశ ఎన్కౌంటర్ జరిగింది. దిశ ఎన్కౌంటర్ ఎలా జరిగింది? ఎవరో ఒక అమ్మాయిని పాపం కొంతమంది యువకులు ఆగం చేసి చంపేశారు. అది చూసిన తర్వాత వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి ఇమీడియట్గా అనే డిమాండ్ ప్రజల నుంచి వచ్చింది. నిజంగానే ఎన్కౌంటర్ చేశారు. సరే, పోలీసులు అయితే మేము ఎన్కౌంటర్ చేయలేదు, వాళ్ళు తప్పించుకొని తప్పని పరిస్థితుల్లో జరిగిందని చెప్తారు. వాళ్ళు పోలీసులు చెప్పే సమాధానం నిజమా కాదా అన్న కాడ మనకు అనుమానాలు ఉంటాయి. అయినా సరే మనం పోలీసునే సపోర్ట్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పును మనం ఆలోచిస్తాం. అయితే అన్ని కేసుల్లో ఇది కరెక్టా, పోలీసులే జడ్జిలుగా మారటం కరెక్టా, చట్టాన్ని పోలీసుల చేతిలో తీసుకోవడం కరెక్టా అంటే ఖచ్చితంగా తప్పే. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మదురై దగ్గర, అంటే తమిళనాడు మదురై దగ్గర ఒక పోలీస్ స్టేషన్లో కరోనా సమయంలో లాక్డౌన్ విధించినప్పుడు సమయానికి షాప్ క్లోజ్ చేయలేదని ఒక వ్యక్తిని, షాప్ కీపర్ని పోలీసులు పట్టుకొచ్చి స్టేషన్లో పడేసి కొట్టారు. మా నాన్నను కొడుతున్నారు ఏంటి అని అడగటానికి వచ్చిన కొడుకును కూడా కొట్టారు. కొట్టి వాళ్ళని చంపారు, ఇద్దరిని చంపితే అప్పట్లో అది తమిళనాడులో చాలా పెద్ద ఇష్యూ అయింది. ఈ మధ్యనే ఆ కేసులో తీర్పు వచ్చింది. ఆ తీర్పులో మదురై కోర్టు చెప్పింది ఏంటంటే, ఆ రోజు పోలీస్ స్టేషన్లో డ్యూటీలో ఉన్నటువంటి ప్రతి పోలీస్ అధికారికి మరణశిక్ష విధించింది. అందరికీ 9 మందికి. అదొక పెద్ద సంచలన తీర్పు ఈ మధ్య కాలంలోనే వచ్చింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. అక్కడ ఆ తండ్రి కొడుకుల పట్ల జాలొచ్చింది, ఎందుకంటే పాపం వాళ్ళ అమాయకులు పోలీసులు కొట్టి చంపారు. కేవలం ఇక్కడ పోలీసులకి వాళ్ళకి ఉన్న ఈగో క్రాషెస్ వల్ల. అయితే ఇక్కడ ఏమైంది, దిశ ఎన్కౌంటర్ విషయంలో అంటే ఇక్కడ నిందితుడు చేసిన తప్పును మనం చూసాం. అంటే ఈ రెండు ఇష్యూస్కి ఉన్నటువంటి తేడాను నువ్వు గమనించి ఇక్కడ. అలాగే గాది సాయికృష్ణ విషయంలో కూడా, విజయవాడ కుర్రవాడు గాది సాయికృష్ణ విషయంలో కూడా గాది సాయికృష్ణ లాకప్ డెత్ చేయబడ్డాడు. చట్టపరంగా చూసినప్పుడు తప్పు, అలా పోలీసులు అలా చేయటానికి లేదు, ఖచ్చితంగా మనం ఖండించాలి. కానీ నాణ్యానికి రెండో వైపు కూడా చూడాలి, అంటే రెండు వైపులా చూడాలి కదా. ఒకవైపు తప్పు ఓకే, కానీ రెండో వైపు చూసినప్పుడు ఎవరి గాది సాయికృష్ణ కరుడు గట్టిన నేరస్తుడు. ఇతనికి సమాజం అంటే బాధ్యత లేదు, కుటుంబం అంటే కూడా బాధ్యత లేదు, పోలీసులన్నా చట్టం అన్నా ప్రేమ లేదు, గౌరవం లేదు, ఏమీ లేదు. ఇతను ఎలాంటి బ్యాచ్ అంటే, ఇప్పుడు తెలుగు సినిమాల్లో నువ్వు చూస్తుంటావు, ఒక విలన్ రోడ్డు మీద ఉంటే ఇళ్లలో ఉన్న వాళ్ళంతా తలుపులు మూసేసుకుంటారు, బయటికి రావడానికి భయపడతారు. మనం తెలుగు సినిమాల్లో చాలా సినిమాలు చూస్తుంటాం, రామరెడ్డి రోడ్డు మీద ఉంటాడు, వెంటనే ఇళ్లలో ఉన్న వాళ్ళంతా తలుపులు మూసేసుకుని బయటికి రావడానికి భయపడతారు, ఎందుకంటే బయటకు వస్తే ఏం చేస్తాడు అనేది. ఇప్పుడు గాది సాయికృష్ణ కూడా విజయవాడ కృష్ణలంకలో అట్లాంటి కుర్రోడే అనేటువంటిది. ఒక బ్లేడ్ ఎప్పుడు ఉంటుందట, చేతిలో బ్లేడ్ ఉంటుందట, ఎవరిని ఎందుకు కోస్తాడో తెలియదు. అమ్మాయి అయితే ఒక రకమైన ట్రీట్మెంటు, అబ్బాయి అయితే మరో రకమైన ట్రీట్మెంటు, ఈ రకమైనటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయట. సరే, అమ్మాయి అయితే ఎలాంటి ట్రీట్మెంట్ ఉండదో నువ్వే ఊహించుకోయి కదా. సో అలాంటి కేసులు ఇతని మీద 21 కేసులు ఉన్నాయి. 21 కేసులు ఉన్నాయి. 21 అంటే ఇతను 9వ తరగతి వరకు చదువుకున్నాడు మనకు అంతున్న సమాచారం మేరకు. తర్వాత 11 ఏళ్ళకే మొదటి కేసు పడింది.
11 ఏళ్ళకి అంత చిన్న వయసులో అట. తర్వాత ఇప్పటికి 21 కేసులట. ఇప్పుడు 21 కేసులు పడ్డవాడికి అంటే నిన్న మునిగినోడి చలువు ఉండదంటారు కదా, భయమే ఉంటుంది. అరెస్ట్ అవుతాడు, జైలుకి వెళ్తాడు, బెయిల్ మీద బయటకు వస్తాడు, మళ్ళీ నేరం చేస్తాడు. నేరం చేయటాన్ని హీరోయిజం అనుకుంటాడు. ఏం చేయగలుగుతారు నన్ను ఈ వ్యవస్థ? ఏం చేయగలుగుతారు ఈ పోలీసులు? మహా అంటే అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు. ఏం చేయగలుగుతారు నన్ను అనే ధీమా పెరిగిన తర్వాత, చంపటం అనేది హీరోయిజం అనుకున్న తర్వాత నీకు ఒక సంఘటన గుర్తు చేస్తా. ఇతను ఒక కుర్రవాణి చంపాడు, ఒక బర్త్డే పార్టీలో ఒక కుర్రవాణి చంపాడు. చంపి దాన్ని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఒక మనిషిని మరొక మనిషి చంపినప్పుడు ఈ సహజంగా ఏం చేస్తాడు? ఈ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలని చూస్తాడు. సాక్ష్యాలు ఏమైనా ఉంటే కూడా మాయం చేస్తాడు, నాకేం తెలియదు అని తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. అవును. కానీ ఇతను నేనే చంపాను అనేది ఇన్స్టాగ్రామ్ రీల్ పెట్టుకున్నాడు. అంటే చంపడం అనేది హీరోయిజం, ఒక అమ్మాయిని ఆగం చేయడం అనేది హీరోయిజం, ఒక అమ్మాయిని వేధించడం అనేది హీరోయిజం. ఇలా ఫీల్ అయ్యేవాడు ఈ వ్యవస్థలో ఉంటే అవసరమా? పైగా అతను ఒక్కడు అలా ఉంటాడా? అతను ఇంకొక 10 మంది గ్యాంగ్ని మెయింటైన్ చేస్తాడు. ఇప్పుడు ఆ వయసులో వాడు అలా చేస్తున్నప్పుడు అదే వయసు ఉన్న పిల్లగాళ్ళు ఏం చేస్తారు? వాడికి అట్రాక్ట్ అవుతారు, నేర్చుకుంటారు. వాడు ఏం చెప్తారు బయట? నేను చంపేశా, పోలీసు వాడు కూడా దమ్కి ఇచ్చేసా, పోలీసు వాడిని కూడా బెదిరిచ్చేసా. ఏం చేస్తారా పోలీసు వాళ్ళు అనేసరికి వీడు ఒక రోల్ మోడల్ అవుతారు కొంతమందికి. అంటే వీడి వల్ల 10 మంది నేరస్తులు తయారవుతారు. ఇప్పుడు వీడు ఒక 10 నేరాలు చేయటం, వీడి చేత ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఒక్కొక్కరు 5 నేరాలు అనుకో, ఒక్కొక్కరు 5 నేరాలు చేశారనుకో, ఎన్ని నేరాలు అవుతాయి? ఆ స్టేషన్ పరిధిలో ఒక 50 నేరాలు అవుతాయి. ఇప్పుడు ఇతను గ్యాంగు అంటే ఇతను గ్యాంగ్ పెరిగిపోతున్నప్పుడు పోలీసులు ఏం చేయగలుగుతారు? ఏం చేయగలుగుతారు? అక్కడే పోలీసులకి ఈ గ్యాంగులకి మధ్య వారొచ్చేది. అంటే గ్రౌండ్ రియాలిటీ పరిశీలిద్దాం. చట్టం సరిగా ఉంటే పనిష్మెంట్ అంటే తప్పు చేయగానే పనిష్మెంట్ ఇచ్చే పరిస్థితి కనుక ఉంటే అసలు ఈ నేరస్తులు తయారు గారు. కానీ మన వ్యవస్థలు ఏమో అలా లేవు. ఒక కేసు కోర్టుకు పోయిందంటే కొన్ని సంవత్సరాల పాటు కేసు అలా నడుస్తూ ఉంటుంది. ఆ కేసు తేలదు కాబట్టి వీడికి భయం రాదు, వీడు మళ్ళీ నేరాలు చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఏమనుకుంటాడు? 10 నేరాలు అయిన తర్వాత 11 నేరం అప్పుడు ఎన్ని కేసులు పెట్టినా అదేగా శిక్ష పడేది, అంతకుమించి పడదు కదా. ఇప్పుడు మహా అంటే లైఫ్ వేస్తారు, మహా అంటే యావజ్జీవం వేస్తారు, అంతకుమించి అది శిక్ష పడదుగా, బతికే ఉంటాడు. అంటే ఆల్రెడీ పడాల్సిన కేసులు అన్నీ పడ్డాయి, ఇంకేముంది వాడికి. సో రెండోది, కేసులు పెరిగిన కొద్దీ పరిచయాలు పెరుగుతాయి, సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది, రాజకీయ నాయకులతో కూడా సంబంధాలు ఏర్పడతాయి. ఏంటంటే వీడు ఏమైనా చేయగలుగుతారు కదా, రాజకీయ నాయకులకి ఏమైనా చేయగలిగిన వాళ్ళు కావాలి కొంతమందికి. సో వీడికి రాజకీయ పలుకుబడి కూడా వస్తుంది. పలుకుబడి వచ్చినప్పుడు వీడేం చేస్తాడు? తన మీద ఉన్న కేసుల్ని విచారాన్ని ప్రభావితం చేయగలుగుతాడు. ఆ కేసులు పక్కకు పోతాయి. తర్వాత తన మీద ఎవరైతే కేసులు పెట్టారో వాళ్ళని భయపట్టి కేసును వాపస్ తిప్పించుకోగలుగుతాడు. ఇప్పుడు నువ్వు పెట్టావు, నిన్ను వేధించాడు, సాయికిస్తాను పెట్టావు, వాడు ఇప్పుడు మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చాడు, బయట తిరుగుతున్నాడు. ఆల్రెడీ నిన్ను వేధించినప్పుడు, నువ్వు కేసు పెట్టినప్పుడు వాడు మళ్ళీ బయట తిరుగుతున్నప్పుడు నీకు భయం వేసిద్దా? భయం ఏదా? నీ దారికి వస్తాడు. ఏం చేస్తారు? నన్ను ఏం చేయగలుగుతారు? పీక మీద కత్తి పెట్టి ఆ కేసు వాపస్ తీసుకో అంటాడు. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు రాజీ పడతావు. అలా వీడు గాదె సాయికృష్ణ విషయంలో రాజీ పడ్డ కేసులు చాలా ఉన్నాయి. ఆ రాజీ పడి మళ్ళీ నేరాలు చేయగలుగుతూ ఉన్నప్పుడు పరిస్థితుల్లో, సో ఇతను పోలీసులకు ఛాలెంజ్గా మారిన పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఈ రౌడీ గ్యాంగ్కి మధ్య ఏదో క్రాష్లు ఉన్నాయేమో, గొడవలు ఉన్నాయేమో. మొత్తానికి సిఐ చేసింది తప్పు కాదని నేను అన్ను, తప్పే. కానీ దాని వెనకాల ఉన్న కారణాలను కూడా ఆలోచించాలి కదా అంటే నేను, ఒక సైడే ఆలోచించొద్దు కదా. దీన్ని కూడా రాజకీయం చేసుకుంటే ఎలా? ఇప్పుడు దీన్ని రాజకీయం చేయాల్సి వచ్చినప్పుడు దిశ ఎన్నికౌంటర్ని కూడా రాజకీయం చేయాలి. కాకపోతే ఏంటంటే అదృష్టం కొద్దీ ఆ రోజుల్లో జగన్ తెలంగాణలో రాజకీయం చేయట్లే. ఇప్పుడు ఢిల్లీలో అక్కడ క్యాబ్ డ్రైవర్ని కాల్చారు, అక్కడ జగన్ లేడు, వైసీపీ లేదు. వైసీపీ ఉండుంటే ఆ క్యాబ్ డ్రైవర్ కురమేంటో కూడా ఎత్తికి అక్కడ రాజకీయం చేసేది. అక్కడ ఉన్నది కేజ్రీవాల్, ఇలాంటి విషయాలు రాజకీయం చేసే వ్యక్తి కాదు. అక్కడ ఉన్నది కాంగ్రెస్, అంటే అపోజిషన్లో ఉంది. అక్కడ బీజేపీ గవర్నమెంట్లో ఉంది, అపోజిషన్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ ఉన్నాయి. వాళ్ళెవరు ఇట్లాంటి ఇష్యూని రాజకీయం చేద్దాం అనుకోలే. అక్కడ వాడు చేసిన నేరాన్ని మాత్రమే చూశారు. అంతేందుకు ఇక్కడ తెలంగాణలో కూడా కేసీఆర్ ప్రభుత్వం దిశ ఎన్కౌంటర్ చేపించినప్పుడు కూడా అపోజిషన్లో ఉంది కాంగ్రెస్, రాజకీయం చేద్దాం అనుకోలే. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ నీకు ఐడియా ఉందా? ఉత్తరప్రదేశ్లో ఏదో అంటారు కదా, చేయి కాలు కీలు అంటారు కదా, కాలు కీలు అంటారు కదా, ఏదో అలాంటి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు.
మరి యోగి ఆదిత్యనాథ్ హీరో ఎలా అవుతున్నాడు ఇప్పుడు సమాజానికి? అంటే నేరస్తుడికి అలా ఉండాల్సిందే, ఎందుకంటే మన వ్యవస్థలు సరిగా లేవు. తప్పు చేయగానే పనిష్మెంట్ ఇచ్చే పరిస్థితుల్లో మన వ్యవస్థలు లేవు, మన చట్టాలు లేవు, మన న్యాయ వ్యవస్థలు లేవు. న్యాయ వ్యవస్థలు లేవు అని నేను చెప్పడం కాదు, ఈ మధ్యకాలంలో వీరభద్రుడు అనే సినిమా కూడా వచ్చింది. ఒక కేసు తేలటానికి ఇప్పుడు నీకు అన్యాయం జరిగిందా, నువ్వు కోర్టు ఇవ్వు, నీకు న్యాయం జరిగిద్దా లేదా? నీకు న్యాయం జరగకపోగా న్యాయం జరగకపోగా సంవత్సరాలలో వాళ్ళు తిరిగి 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 ఆ మూవీలోనే చూస్తాం మనము, ఎన్నో సంవత్సరాలు అక్కడే ఉండిపోతాడు కదా. సో అంటే కోర్టుకి రావడమే ఇది రియాలిటీ కదా. అవును, ఇది రియాలిటీ కదా, ఇది సినిమాలో చెప్పడం కాదు కదా, కళ్ళ ముందు కనపడుతున్న నిజం కదా. ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయింది 2019లో, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? 2026లో ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు అయితే చనిపోయి? 7 సంవత్సరాలు. ఏమన్నా చనిపోయింది చిన్న వ్యక్తి? చంపబడ్డాడు, చనిపోలేదు, చంపబడ్డాడు. చిన్న వ్యక్తి అవుతానేమన్నా? ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి, ఒక సీఎంకి తమ్ముడు, మరొక సీఎంకి బాబాయ్. మరి 7 సంవత్సరాలు అయితే కేసు తేలినప్పుడు, ఆ చంపేశాడు అనే ఆరోపణలు ఉన్నవాడు మళ్ళీ ఎంపీ కాగలిగినప్పుడు ఇక చట్టం బట్ట ఎవరికి గౌరవం వస్తుంది? ఇంత పెద్ద కేసు ఎన్ని సంవత్సరాలు పడితే చిన్న చిన్న ఇంకెన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు పడతాయి? పైగా ఏదో ఒక కాడ విచారణలు ప్రభావితం చేయబడతాయి. ఇప్పుడు కేసు లేట్ అయింది అంటే ఏమవుద్ది? ఆధారాలు చెరిగిపోతాయి, సాక్ష్యాలు కనుమరుగైపోతాయి. నేను దాకా సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చినాడు, ఎందుకు లే కేసు ఇన్ని నాలుగు తిరిగితే ఇన్నాళ్ళు నేను కోర్టు చుట్టూ తిరగాల, నేను సాక్ష్యం చెప్పాలని అతను తప్పేసుకుంటాడు. పైగా ఆ సాక్ష్యాన్ని కొనేస్తారు, భయపెట్టేస్తారు, ఏదో మొత్తానికి విచారణ ప్రభావితం అయింది. అవునా కదా? ఈ రోజున్న వేడి, ఇప్పుడు అన్యాయం చూసిన వాడికి నేను సాక్ష్యం చెప్పాలన్న వేడి ఒక 5 సంవత్సరాల తర్వాత ఉంటుందా? నీరసం పడిపోయింది కదా. అతను లొంగిపోవచ్చు, భయపడవచ్చు, మొత్తాన్ని సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాకపోవచ్చు. ఒకవేళ సాక్షి చెప్పడానికి అతను ముందుకు వస్తే అతను ఏదైనా చేసి ఉండొచ్చు, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసులో చూస్తున్నాం కదా. ఇప్పుడు 6 సాక్షులు, అనుమానితులు, బాధితులు చనిపోయారు. అంటే వివేకానంద రెడ్డి గారి కేసులో న్యాయం కోసం ఆశిస్తున్న ఆ కూతురికి, వైఎస్ సునీతారెడ్డికి న్యాయం జరగకపోగా ఆ కేసులో ఇంకొక 6 కుటుంబాలు అన్యాయం అయిపోయినాయి. సాక్షులుగా ఉన్న వాళ్ళు, అనుమానితులుగా ఉన్న కదా. అంటే వ్యవస్థలు ఇలా ఉన్నప్పుడు మరి దేన్ని సమర్థించాలి, దేన్ని సమర్థించకూడదు అనేది సమాజానికి వదిలేద్దాం మనం. అంటే గాది సాయికిస్తని లాకప్ డెత్ చేయడానికి ఉన్న రీజన్స్ని ఆలోచించమంటున్నాను నేను. ఇప్పుడు ఈ కుర్రవాడు లాకప్ డెత్ చేయటాన్ని సమర్థించట్లే, కానీ లాకప్ డెత్ వెనకాల ఉన్న కారణాలు, వ్యవస్థలో ఉన్న లోపాలు అవి చర్చకు రావాల్సిందే. ఒక వ్యక్తి ఒక నేరం చేసినప్పుడు 1-2 ఇయర్స్లో కనీసం పనిష్మెంట్ పడగలగాలి, ఖచ్చితంగా అతనికి జైలు శిక్ష పడగలగాలి. కేసుని 1-2 ఇయర్స్లో క్లోజ్ చేయాలి. అలా చేస్తే ఎవరికైనా చట్టం పట్ల గౌరవం వస్తుంది, చట్టం పట్ల భయం వస్తుంది, జీవితం జైలు పాలవుతుంది అనేటువంటి ఆలోచన వస్తుంది, జైల్లో మార్పు చెందే అవకాశం వస్తుంది. ఇక్కడ శిక్ష కూడా సార్ నెక్స్ట్ ఇంకొక తప్పు చెయ్యాలి అంటే భయం పుట్టేటట్టు ఉండాలి. అని ఇంకోటి కూడా, ఇప్పుడు 11 ఏళ్ళప్పుడు నేరం చేశాడు అంటున్నారు కదా, ఆ మొదటి కేసు అప్పుడు కనుక జైలు పాలు అయి ఉండుంటే, అతను జైల్లోనే కొన్ని సంవత్సరాల పాటు గడిపి ఉండుంటే, ఒకసారి కాకపోతే ఒకసారైనా అతనిలో మార్పు వచ్చి ఉండేది. ఓహో, ఈ నేరం చేస్తే ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడిద్దా, అంటే రేపు పోయి నేను మళ్ళా నేరం చేస్తే మళ్ళీ ఇదే జైల్లో నేను గడపాలా అనేది అతని మైండ్లో పడిపోయింది. కానీ అతనికి 2-3 నెలల్లో బెయిల్ వచ్చిందనుకో, ఏమనుకుంటాడు? ఏముంది, నేరం చేస్తే 2 నెలలు జైలు, అంతే అనుకుంటాడు. సో కాబట్టి నేనేమంటున్నానంటే, ఒక నేరం చేయగానే వెంటనే పనిష్మెంట్ ఇచ్చే అవకాశం కనుక ఉంటే, ఇలా పోలీసులు లాకప్ డెత్తులు చేయాల్సిన అవసరం రాదు కదా అంట నేను. పోలీసులు ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం రాదు కదా అంట నేను. ప్రజల నుంచి కూడా వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలనే డిమాండ్ రాదు కదా అంట నేను. యోగి తరహా ట్రీట్మెంట్ అవసరం లేదు కదా అంట నేను. ఇప్పుడు నేరం చేయగానే పనిష్మెంట్ పడే పరిస్థితి కనుక ఉంటే ఇంకొక నేరం చేయడు కదా అంట నేను. అప్పుడు నేరం చేసినోడు ఎంపీ అవుతున్నాడు, నేరం చేసినోడు ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఆ పరిస్థితిలో మన వ్యవస్థ ఉంటే, చట్టం పట్ల, వ్యవస్థ పట్ల ఎవరికి భయం లేకపోతే, ఎవరికి గౌరవం లేకపోతే ఇక నేరాలు ఎలా ఆగుతాయి? ఆ పైగా నేరాలు వాడు ఆగకపోగా వాడు 10 మంది నేరస్తులను తయారు చేస్తాడు. ఇప్పుడు సాయికృష్ణ తయారు చేసినట్టు 10 మంది నేరస్తులను తయారు చేస్తాడు. ఆ 10 మంది 10 నేరాలు చేస్తాడు. ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, 10 మందికి 10 చెప్పని చెప్పి చైన్ మార్కెట్. ఇప్పుడు అలా వీడు ఒక నేరం, వీడు చేసేది 10 నేరాలు, వీడి వల్ల జరిగేది 100 నేరాలు. కాబట్టి ఇక్కడ ఏది తప్పు ఏది రైట్ ఎవరికి కూడా ఆలోచించుకోవాలంట నేను. రైట్ సార్, చాలా డీటెయిల్గా, అంటే ఇప్పటివరకు కాయిన్కి 1 సైడే తెలుసు జనాలకి, కేసుకి సంబంధించి మీరు కాయిన్కి ఇంకొక సైడ్ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.